రష్యా అమెరికా మధ్య దూరం చాలా ఎక్కువని అంతా అనుకుంటారు. నిజానికి ఇవి పొరుగు దేశాలు. ప్రపంచ పటంలో ఒక చోట ఇవి కేవలం 3.8 కిలోమీటర్ల దూరంలో ఉంటాయని చాలా మందికి తెలియదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ప్రపంచంలోనే అత్యంత వింతైన భౌగోళిక సరిహద్దు డియోమేడ్ దీవులు. ఇవి బేరింగ్ సముద్రంలో అమెరికాలోని అలాస్కా, రష్యాలోని సైబీరియా మధ్య ఉన్నాయి. ఇక్కడ 2 ద్వీపాలు ఉంటాయి. ఒకటి రష్యాకు చెందిన బిగ్ డియోమేడ్, రెండోది అమెరికాకు చెందిన లిటిల్ డియోమేడ్. ఈ 2 దీవుల మధ్య నుంచే ఇంటర్నేషనల్ డేట్ లైన్ వెళ్తుంది. దీనివల్ల అమెరికాలోని లిటిల్ డియోమేడ్లు సోమవారం ఉంటే కేవలం 3.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా బిగ్ డియోమేడ్లు అప్పటికే మంగళవారం వస్తుంది. అందుకే వీటిని నిన్నటి ద్వీపం, రేపటి ద్వీపం అని పిలుస్తారు. వీటి మధ్య దూరం తక్కువే అయినా సమయం మాత్రం 21 గంటల తేడా ఉంటుంది. ఇక అమెరికా లిటిల్ డియోమేడ్లో ఇన్పియాడ్ తెగకు చెందిన సుమారు 80 మంది నివసిస్తున్నారు. వీరు చేపలు పట్టడం, సీల్ వంటి సముద్ర జీవులను వేటాడటం ద్వారా జీవనం సాగిస్తారు. ఇక్కడ ఎటువంటి సైనిక బలగాలు ఉండవు. కాగా బిగ్ డియోమేడ్లో సాధారణ పౌరులు ఎవరూ ఉండరు. 1948లో సోవియట్ యూనియన్ ఇక్కడి స్థానికులను బలవంతంగా తరలించింది. ప్రస్తుతం ఇక్కడ రష్యాకు చెందిన బోర్డర్ గార్డ్స్, వాతావరణ కేంద్రం, సైనిక యూనిట్లు మాత్రమే ఉన్నాయి. శీతాకాలంలో ఈ 2 దీవుల మధ్య నీరు గడ్డకట్టి మంచు వంతెనలా మారుతుంది. సిద్ధాంతపరంగా నడిచి ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళవచ్చు. కానీ ఇలా చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతల వల్ల సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేయడమే కాకుండా ప్రాణాపాయం కూడా ఉండవచ్చు. అందుకే దీనిని ఐస్ కర్టన్ అని పిలుస్తారు.